నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు మనకున్న ఒక కోరికలు, రోజు ఎన్నో వేల కోరిక అంటే ఎన్నో థాట్స్ వస్తుంటాయి. ఆ కోరికలు అంటే అందులో వాళ్ళకి కావాల్సింది అనేది ఎలా పేపర్ మీద పెట్టాలంటే ఎన్నో ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలనిపిస్తుంటాయి ఒక మనిషికి అన్న తర్వాత. ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నాకైనా కూడా ఇది కావాలి, అది కావాలని ఎన్నో కోరికలు ఉంటాయి. బట్ మనము దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి ఓకే నేను దీని మీదే వెళ్ళాలి అని? ఇప్పుడు మనకి పొద్దున్న లేస్తే చాలా కోరికలు ఉంటాయి. అందుట్లో మనం డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ను అనుకుందాం. అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది. పిల్లలైతే ఒకలాగా ఉంటుంది, జెంట్స్ అయితే ఒకలాగా ఉంటుంది, లేడీస్ అయితే ఒకలాగా ఉంటుంది, చదువుకునే వాళ్ళకైతే ఒకలాగా ఉంటుంది. వాళ్ళ కేటగిరీని బట్టి పెట్టుకోవాలి. ఒక లేడీ, ఆ లేడీకి నాకేం కావాలి, ఫస్ట్ ఇందులో ప్రయారిటీస్ ఉంటాయి. ఫస్ట్ నన్ను నేను చూసుకోవాలి. అంటే నా పరంగా ఇప్పుడు నేను చేయలేని ఉంటాయి, కొన్ని చేయగలిగే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంటిని బ్యాలెన్స్ చేయాలి, వర్క్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు మనకి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఈ మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతున్నాడు. ఫస్ట్ మనం ఒక దగ్గర ప్రశాంతంగా అన్ని పనులు పక్కన పెట్టేసి మీ పనులు చేసుకున్నాక ఎవరూ లేని ప్లేస్లో కూర్చొని మీరు కేటగిరీ వైజ్ చేసుకోండి. ఎలా చేసుకుంటారు? ఫస్ట్ నేనేంటి, నా కోసం ఏం చేసుకోవాలి, నా ఫ్యామిలీ కోసం ఏం చెయ్యాలి, నా వర్క్ కోసం ఏం చేయాలి, దాంట్లో మన పిల్లల కోసం ఏంటి, మన భర్త కోసం ఏంటి, లేదు మా పిల్లలు ఎలా చదవాలి, మీకు ఏమేం కావాలో ఫస్ట్ ప్రతిదీ లిస్ట్ రాయండి. అంటే ఎక్కడి నుంచి వెళ్తారు? మన ఇంట్లో ఒక సర్కిల్. ఆ సర్కిల్లో మనం ఏం చేస్తాము జనరల్గా, ఇప్పుడు మనం పెట్టేసి తర్వాత సొసైటీకి వెళ్ళిపోతాం. సోషల్లో ఎక్కువ ఉంటున్నాం. అలా కాదు, ఫస్ట్ మనము, మన భర్త, మన పిల్లలు, తర్వాత మన పేరెంట్స్, మన అత్తమామలు, వీళ్ళ చుట్టూరులో మీకు ఇక్కడ వర్క్. నేను పొద్దున్న లెగాలి, ఇంట్లో వర్క్ చేయాలి, మనకేం లేకగానే మన ఇంట్లో పనులు చూసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. సెల్ఫ్గా అంటే మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్సర్సైజ్, యోగా చేసుకోవాలి. దాంతోపాటు మనం ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. తర్వాత మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పనులు మనం చేయలేకపోతున్నాం కదా, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. ఇందుట్లో మనకి ఏం చేయాలి, ఈ పనులు నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అప్పుడు ఈ లిస్ట్ రాసుకున్నాం కదా, దీని అన్నిటికీ కలిపి ఒక అఫర్మేషన్ ఉంటుంది. ఈ లిస్ట్ అంతా రాసుకున్నాక ఏది పనులు చేయలేకపోతున్నాం మన పనుల కేటగిరీకి, ఇందుట్లో నేను అన్ని పనుల్ని చేయగల సమయం నాకుంది, నేను అన్ని పనులు సకాలంలో ఇన్ టైంలో చేయగలుగుతున్నాను, నా వర్క్ని, నా ప్రొఫెషనల్ లైఫ్ని నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నానని ఫస్ట్ ఇక్కడ ఒక అఫర్మేషన్ పెట్టుకుంటాం. ఇదే కదా మనకు కావాలి. ఇటు కోరికలు అన్నిటి వెనకాల మనకున్న ఇంటెన్సీ, దీన్ని చేసుకోవాలి. తర్వాత మన పిల్లల పరంగా ఏం కోరుకుంటున్నాం, పిల్లలకి వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు స్కూల్లో ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు మనతో ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఆ ఫైండ్ అవుట్ చేసుకున్నాక అప్పుడు దాంట్లో ఏం కావాలి అంటే, నా పిల్లలు బాగా చదువుతున్నారు, చాలా మంచి సంస్కారంతో ఉన్నారు, ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉన్నారు, వాళ్ళు ఎందులో అయినా సరే మంచి పాజిటివ్ వేలో ఉంటున్నారు, నాతో చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఇలా మీ భర్త దగ్గరికి వచ్చేసరికి నా భర్త చాలా మంచివాడు, చాలా ప్రేమగా సఖ్యతగా ఉంటున్నారు. అంటే భర్త నుంచి మనం ఏం పొందాలనుకుంటున్నాం, మన భర్తకి ఇంట్లో ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మీరు రాసుకోండి. అలా వీటిని కేటగిరీ చేసుకుని మనం ఇప్పుడు ఏదైతే లేదు వీటిలో ఏది కూడా చాలా మంది ఈ మెంటల్ స్ట్రెస్ అనేది రావటానికి కారణం మనకి ఇవన్నీ సరిగ్గా లేకపోబట్టే. అంతే కదా, కొంతమందికి అంతా చాలా ఎక్సలెంట్ గా ఉంటది, చాలా మందికి ఏంటి వీటిల్లోనే తలమునకలు అయిపోతూ టెన్షన్ అయిపోతా ఉంటాం. ఏది ఎక్కడా కూడా మన ఫోకస్ అనేది డివేట్ అయిపోతా ఉంటది. సో ఇలా రాసుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. తర్వాత హస్బెండ్ గురించి రాసుకోండి. ఇక్కడికి మనకి ఉన్న ప్లేస్ లో మనం ఏం చేయాలనేది క్లియర్ అయిపోతుంది. అత్తమామలు అంటే అత్తమామలు, మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అయిపోయింది. అంటే పర్సనల్ అయిపోయింది, ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు వర్క్ ప్లేస్కి రండి. వర్క్ ప్లేస్లో మీరు ఏం జాబ్ చేస్తున్నారు, అక్కడ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, దాంట్లో మీరు ప్రమోషన్స్ పొందాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ రాసుకోండి. అవన్నిటిలో మీకు ప్రమోషన్ రావాలంటే అందులో నుంచి మీకు 10 కోరికలు ఫైండ్ అవుట్ చేసుకో. ఇప్పుడు మీకు పేపర్లో పెట్టినప్పుడు మీకు కొన్ని నాన్ ఇంపార్టెంట్ అంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ అని తీసుకుని వాటి మీద అఫర్మేషన్స్ రూపంలో ఫామ్ చేసుకోండి. ఈ అఫర్మేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి, ఎప్పుడు కూడా అయితే ఫాస్ట్ టెన్స్లో ఉండాలి లేదా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండాలి. ఫ్యూచర్లో ఉండకూడదు ఏది కూడా దీనికి.
ఏదైనా అఫర్మేషన్ ఉంది అంటే మనం ఏం అడుగుతాం, మన గాడ్ మన టెంపుల్కి వెళ్ళినప్పుడు భగవంతుడు నాకు ఇది కావాలి అని అడుగుతాం. కావాలి అంటే మనం ఏది మాట్లాడితే అదే జరుగుతుంది అన్నప్పుడు కావాలి అన్న దాంట్లోనే అయిపోతుంది మన లైఫ్ అంతా. అంటే మన గాడ్ ఇచ్చేస్తాడు, మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి దీంట్లో మనం ఏది కావాలో దాన్ని పొందినందుకు కృతజ్ఞత చెప్తున్నాం కదా. దానికి ఇప్పుడు కృతజ్ఞత ఎలా చెప్పాలి? ఐదర్ ఇప్పుడు మనం ఆల్రెడీ పొందినందుకైనా చెప్పాలి, లేదు పలానా డేట్కి పొందుతున్నట్టుగా చెప్పాలి. అది ఇందాక యాక్టింగ్ చేయాలి. మన ఈ అఫర్మేషన్స్ అనేది ఉంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి, లేదా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండాలి. అంటే ఆల్రెడీ అయిపోయినట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వీడియోస్ రావాలి చేయాలనుకున్నాను, నా విజన్లో ఎలా ఉండాలి? నేను ఆల్రెడీ మీతో వచ్చినట్టు ఇంటరాక్ట్ అయినట్టు నేను ఈ వీడియోస్ చేసినట్టు అద్భుతంగా మంచిగా ప్రజలకు కావాల్సిన కంటెంట్ని ఒక పాజిటివ్ వేలో సరళంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది పాజిటివ్. ఆల్రెడీ నేను అది ఇమాజినేషన్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు నాకు మా హస్బెండ్కి ఒక ప్రమోషన్ కోసం చేశాను. అది లాస్ట్ ఇయర్ జరిగింది. దాంట్లో 2 years బ్యాక్. దాంట్లో నేను పెట్టింది ఏంటి, ఫలానా టైంకి ఇప్పుడు చాలా మందికి ఒక 10,000 కావాలి, ఒక 20,000 కావాలి, ఒక 1,00,000 కావాలి అనుకుంటాము. ఆ 1,00,000 కావాలన్నప్పుడు ఏ టైంకి కావాలి, ఎప్పుడు కావాలి? నాకు పలానా టైంకి 1,00,000 కావాలి అంటే December 31st, 2023 నాటికి నేను ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను అంటే ఏంటి, ప్రతి నెల మనకి అది కంటిన్యూస్గా అవుతుంది. లేదు నేను ఆల్రెడీ ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదించాను. ఒక కోరికే ఒక్కసారి జరిగేదైతే పాస్ట్ టెన్స్లో చేస్తాము. అదే మనకి ప్రతి నెల రిపీట్ అవ్వాలి అంటే సంపాదించాలని ప్రతి నెల జరుగుతున్నప్పుడు చేస్తూ ఉన్నాను. చెయ్యాలి కాదు కదా, ఈ రెండిట్లోనే ఉండాలి ఎప్పుడైనా సరే. పాస్ట్ టెన్స్లో ఉండాలి, ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. మా వారికి నేను ప్రమోషన్ రావాలి అన్నప్పుడు, చేయాలన్నప్పుడు నేను పెట్టాను. ఎలా పెట్టాను? పొద్దున్న లేకగానే పలానా 2020లో జరిగింది ఇది, మా వారికి పలానా దాంట్లో పలానా పొజిషన్కి 2020 December నాటికి వచ్చినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు అని చెప్పి పెట్టాను. అది మీరు పొద్దున్న లేకంగానే 11 times, నైట్ లేచినప్పుడు పడుకునే ముందు 11 times చేసుకోండి. ఆ చేసుకున్నప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఆపోజిటింగ్లో. అప్పుడు ఏం చేయాలి, మనకి ఇందుట్లో ఆపోజిట్ మార్చాలి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దాన్ని మనం మార్చాలి. ఇప్పుడు మీకు నెగిటివ్ థాట్ వచ్చింది, నేను ఇది వస్తుందో రాదో టెన్షన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ పేపర్ పెన్ను పట్టుకోండి. దాన్ని ఇప్పుడు ఒక్కసారి మీకు నెగిటివ్ థాట్ వస్తే 1000 times దానికి పాజిటివ్గా చెప్పండి. పాజిటివ్లో సబ్ కాన్షియస్ మైండ్లో ఏం చెప్పాలి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, వస్తుంది పలానా టైంకి వచ్చి తీరుతుంది అన్నట్టు మనం అదే మాట్లాడాలి, అదే చెయ్యాలి, అదే ఊహించాలి. ఆ విధంగానే మనం పిలవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఒక ప్రమోషన్ కేటగిరీలో చూస్తున్నామో ఆయన అదే పేరుతో పిలవాలి. సో ఆల్రెడీ వచ్చేసినట్టుగా. ఒక మనం నార్మల్ క్లర్క్ పొజిషన్లో ఉందాం అనుకున్నాం, లేదంటే ఒక దాంట్లో ఉందాం, మనం మేనేజర్ లెవెల్కి వెళ్ళాలి, హయ్యర్ లెవెల్ ఆఫీసర్ లెవెల్కి వెళ్ళాలి. మనం పిలవడం కూడా ఎలా పిలవాలి, ఆఫీసర్ గారు ఎలా ఉన్నారు, ఆఫీసర్ గారు తిన్నారా, ఆఫీసర్ గారు చేశారా. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడేది, చేసేది, చూసేది త్రికరణ శుద్ధిగా, మనకి మనసా వాచ త్రికరణ శుద్ధిగా ఒకటే ఉండాలి. ఆలోచన ఒకటి ఉండాలి, మాట్లాడేది ఒకటి ఉండాలి, చూసేది కూడా ఒకటే ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. నైస్, చాలా బాగుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే జరిగిన ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల చాలా మందికి ఓకే, ఎవరైతే చేయలేమో అనుకుంటామో వాళ్ళు కూడా లేదు ఇప్పటి నుంచి నేను కూడా ఏదోటి పాజిటివ్గా అనుకోవాలి, పాజిటివ్గా మాట్లాడుకోవాలి. అంటే మన ఈ పాజిటివ్ చిట్టే తిరుగుతుంది కదండి లైఫ్ కూడా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎక్కువగా పాజిటివ్ మీదే మనకి బేస్ అయి ఉంది అనిపిస్తుంది. 100%. ఎందుకంటే పాజిటివ్ మీద చెయ్యాలి, కానీ పాజిటివ్ మీద చేసినప్పుడు ఏంటంటే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఆ నెగిటివ్ రానివ్వండి, ఎందుకంటే కీడించి మేలించమంటారు కదా. కీడే మీకు ఆలోచన వస్తే మీకు చూసుకోండి, ఫైండ్ అవుట్ చేసుకోండి దేంట్లో మీకు భయం వస్తుంది, దేంట్లో నెగిటివ్ వస్తుంది చూసుకొని ఓకే అన్నిటికంటే భగవంతుడు గొప్పవాడు, ఆయన తెలుసుకుంటే ఏదైనా క్షణాల్లో జరిగిపోతుంది, ఆయన ఇవ్వాలి. యూనివర్స్కి ఏంటండి, మనం చిన్న పరిమాణం అంత ఇసుకరేణు అంతటి వాళ్ళు మన ఆయన దగ్గర అపరిమితమైన సంపద ఉంది. మనం కోరుకునే చిన్నది ఇవ్వడా, ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎప్పుడు నాకు ఇస్తాడు, నేను ఖచ్చితంగా పొందే అర్హత ఉంది, నాకు అన్నిటికీ అర్హత ఉంది అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సంకల్పము, ఆ నమ్మకము, ఆ హైయర్ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ మనలో ఉండాలి.
ఓకే. అది మనలో ఆ హైయర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుందో, ఆ స్ట్రాంగ్ ఎప్పుడునెస్ ఎప్పుడు వస్తుందో, ఆ విల్నెస్ ఎప్పుడు వస్తుందో అది ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి వెళ్ళిన కొత్తలో ఇంకోటి పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఉన్న పొజిషన్ నుంచి ప్రాక్టికల్గా పెట్టాలి. ఓకే. అంటే ప్రాక్టికల్ ఇప్పుడు మనం ఏమీ లేని పొజిషన్లో ఉన్నాము, ₹1,00,00,000 రావాలంటే ఎలా వస్తాయి? ముందు మనం బ్రెయినే తిడుతుంది మనల్ని. ఎలా అవుతుంది రా పోరా అంటది. సో రియాలిటీకి అనుగుణంగా పెట్టుకోవాలి. స్టార్టింగ్ మనం చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఒక ₹1,000, ₹2,000, ₹3,000, ₹5,000, ₹10,000 మీకున్న సిచ్యువేషన్ బట్టి మీరు పెట్టుకున్నారనుకో ఇబ్బంది లేదు. అలా కాకుండా మీరు ఇప్పుడు నేను ఏమి చేయని పొజిషన్ నుంచి నాకు ₹1,00,00,000 రావాలంటే మ్యాచ్ అవుతుందా? అసలు ఫ్రీక్వెన్సీ అస్సలు మ్యాచ్ అవ్వదు. సో అందుకే అదే మీరు ఒక ₹1,000 సంపాదించాలి అంటే రోజుకి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. అందుకని మీరు ఫస్ట్లో చేస్తున్నప్పుడు చేయండి. ఇంకొకటి, యూనివర్స్ మనకి పల్లెల్లో ఎప్పుడూ పెట్టి భగవంతుడు ఇదిగో తీసుకో నేను ఇస్తున్నాను ₹1,00,00,000 అని మన చేతిలో పెట్టివ్వడు. మనకి చేయంగా మన సబ్ కాన్షియస్ మైండ్లో పాజిటివ్ వేలో ఆలోచన చేస్తాం, పాజిటివ్కి వెళ్తాము. మనం ప్రతిదీ కూడా ఒక 21 days చేస్తున్నప్పుడు ఆ హ్యాబిట్ అలవాటు అవుతుంది. అలవాటు అయినప్పుడు చేసినప్పుడు మనకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. మనకు ఆపర్చునిటీస్ని అందుకోవటము, చేయటము, దాన్ని అబ్జర్వ్ చేయటము, దాని ద్వారా మనం యాక్షన్ పార్ట్లోకి వెళ్ళటం చేయటం వల్ల మనం అనుకున్న ఫ్రీక్వెన్సీకి మనం అనుకున్న కోరికను నెరవేర్చుకోవడానికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే ఆ వేలోకి వెళ్ళామో మనకు ఆటోమేటిక్గా మనకు అనుకున్నదంతా మనం పొందగలుగుతాం. చిన్నది 1, 2, 3 మీకు ఏమైనా అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఇంకోటి వచ్చిన సమస్య ఏంటంటే చిన్న కోరికలు అయిపోతాయి. అంటే తెలిసి తెలియని తనంలో మనం అప్లై చేసినప్పుడు ఏ కోరికైనా నెరవేరిపోతుంది. అక్కడ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఈ టైం కావాలని కానీ ఈ టైంకి రావాలని కానీ మనకి ఏ ఎక్స్పెక్టేషన్ లేవు. ఎప్పుడైతే దీన్ని రుచి మరిగామో అంటే మన స్వీట్ కొంచెమే పెట్టుకున్నామో అని అనుకుంటాం ఫస్ట్, దాని తర్వాత పెట్టుకోగానే ఏమంటే ఇంకా తినాలి అనిపిస్తుంది కదా. అలాగే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే ఫస్ట్ చిన్న చిన్న కోరికలు పెట్టుకున్నప్పుడు క్షణాల్లో అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, పెద్ద పెద్ద కోరికలను పెడతాము. మనం పెట్టుకున్న దానికి రియాలిటీకి సంబంధం ఉండాలి. కోరిక మనం ఏం కోరిక పెడుతున్నాము, ఒక ₹1,00,00,000 కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక కారు కావాలన్నా ఒక పర్టికులర్ పీరియడ్ టైం చేసుకోవాలి. అంటే ఇందులో ఏముంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక 1 weekలో అవ్వాల్సినవి ఏంటి, ఒక 1 monthలో అవ్వాల్సినవి ఏంటి, ఒక 6 monthsలో అవ్వాల్సినవి ఏంటి, ఒక 1 yearలో అవ్వాల్సిన కోరికలు ఏంటి, మీ డ్రీమ్స్లో టైప్స్. అంటే ఈ రోజే అర్జెన్సీగా అయిపోయే కోరికలు ఉంటాయి, ఒక 1 monthలో తీరాల్సినవి ఉంటాయి, ఒక 1 yearకి అవి ఉంటాయి, ఒక 2 yearsకి, ఒక 3 yearsకి, ఒక 5 yearsకి. అంటే మీరు అనుకునే కోరికని ఒక పీరియడ్ పెట్టుకోండి, అంటే ప్రాక్టికల్గా పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు కానీ నేను ₹1,00,00,000 ఇల్లు కొనాలంటే సాధ్యమయ్యే పని కాదు, అది లాంగ్ టర్మ్ డ్రీమ్. దానికి మీరు పర్టికులర్ టైం పెట్టుకోండి. రోజు మీరు చేసే టైంలో నేను పలానా 2025 నాటికి నేను మంచి డ్రీమ్ హౌస్ని కొనుక్కున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నా. ఆ విశ్వానికి కృతజ్ఞతలు డ్రీమ్ హౌస్ అనుకున్నప్పుడు కూడా అది ఎంత గజాల్లో ఉండాలి, ఏ ఏరియాలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎన్ని గదులు ఉండాలి, మీకు ఇండివిజువల్ హౌస్ ఉండాలా, అపార్ట్మెంట్ ఉండాలా, అవన్నీ మీరు పేపర్ మీద పెట్టుకోవాలి. ప్రతిదీ మీకు మన ప్లానింగ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన లైఫ్లో మనం తీసుకోవాలంటే. మీరు అబ్జర్వ్ చేయండి, ఇవాళ నుంచి మీరు మన లైఫ్లో ప్రతిదీ పాజిటివ్కి వెళ్ళినప్పుడు మనం ఎలా చేస్తాం, మనం ఇంటికి ప్లాన్ గీస్తాము. ప్లాన్ గీసినప్పుడు మీకు ఇల్లు కనపడుతుందా? లేదు, కనపడదు. బేబీ కనిపిస్తుందా? కనిపించదు. మరి ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు పాజిటివ్లో మనం అనుకున్నది నెక్స్ట్ ఇయర్ సాధించబోయేది, రేపు సాధించబోయేది ఈ రోజు ఇప్పుడు ఎందుకు చూడలేము? చూడాలనే ఇంటెన్షన్ మనకు ఉండదు. కరెక్ట్. దాన్ని నమ్మలేము, లాజికల్ ఎతుకుతాం కాబట్టి నమ్మలేము. ఈ విధంగా మనం ఆలోచన అనేది మార్చుకుంటే మనం ఖచ్చితంగా మనం ఆ వేకి వెళ్తాం. అందుకే మీరు పెట్టుకునే డ్రీమ్ ఏదైనా కూడా ఎప్పుడు పెట్టుకుంటున్నారు, ఎలాంటి టైంలో పెట్టుకుంటున్నారు, మీరు అడిగేది ఏంటి, పాసిబిలిటీనా అన్పాసిబిలిటీనా, మీ పొజిషన్ని మీరు కేటగిరీ అంచనా వేసుకోండి. మీకు డ్రీమ్ ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి. కాకపోతే ఫస్ట్ అది నమ్మటానికి ముందు మీ బ్రెయిన్ని, మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ని మీరు నమ్మించాలి, మీ మనసుని మీరు నమ్మించాలి. మీరే నమ్మలేనప్పుడు మీరు ఎలా యూనివర్స్ని నమ్మిస్తారు? మనకే నమ్మకం కాదు కదా. దాంట్లో మనకి నమ్మకం లేనప్పుడు ఇప్పుడు నాకు ₹1,00,00,000 రావాలంటే ఎలా వచ్చేస్తాయి? ₹1,00,00,000కి మీరు 2 ఏళ్ళు పెట్టండి, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు అందులో చేసుకోండి, ఇంప్లిమెంట్ చేసుకోండి. మీరు దాన్ని రోజు చేస్తూ చేస్తూ మర్చిపోండి, ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఆఫ్టర్ ఒక 2 years అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా దాన్ని మీరు చూసుకుంటారే, నేను 1 lakh సంపాదించాను, నేను 1 crore సంపాదించాను, పలానా టైంకి అనుకున్న టైంకి అయిపోయింది అనుకుంటా. అంత పవర్ఫుల్ ఉంటుంది యూనివర్స్కి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇంకోటి చాలా ఛాలెంజెస్ వస్తాయి.
ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసిన కొత్తలో మనం ఏదైనా పెట్టినప్పుడు చాలా మనకి టెస్టింగ్స్ పడతాయి. అంటే ఇది మన నమ్మకాన్ని, బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మన నమ్మకాలు ఎంతవరకు నమ్ముతాము, మనం పెట్టిన అఫర్మేషన్ కానీ దేన్ని కానీ మనం పొందాము అనే దాంట్లో ఎంత ఫ్రీక్వెన్సీ హైయర్ వైబ్రేషన్ కలిగి ఉన్నాము, మన మీద దానికి నమ్మకం ఉందా, అర్హత పొందామా లేదా అనే దాంట్లో మనకి చాలా ఉంటుంది. ఇదంతా టెస్టులు పెడుతుంది. ఏం పడుతుంది? అన్ని ఆపోజిటే జరగటం, అన్ని గొడవలే రావటం, అన్ని రివర్స్లోనే జరగటం. ఇలా జరుగుతున్నప్పుడు మన బ్రెయిన్కి చెప్పాలి, నువ్వు ఊరుకో, ఇక్కడ భగవంతుడు యూనివర్స్ గొప్పది, ఎందుకు జరగదు, ఆయన ఇట్లా తెలిసాడంటే నాకు ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, నేను చేయటం నా పని ఏంటి, పొద్దున్న లెగాలి, చెయ్యాలి, దాన్ని నా అఫర్మేషన్ నేను చేసుకోవాలి, నేను పొందాలని రిజల్యూషన్ చేయాలి, నేను ఖచ్చితంగా నేను ఈ స్టేట్లోనే ఉన్నాను, ఈ రోజు నేను రోడ్డు మీద ఉన్నా, నేను గొప్పింట్లో ఉన్నాను అని మనం బ్రెయిన్ని నమ్మించాలి. గొప్పింట్లో ఉన్న ఇంటినే మనం ఆ ఇల్లులాగా ఊహించాలి. ఇప్పుడు రెంట్ ఉండనివ్వండి, సింగిల్ రూమ్లో ఉండండి, ఏ రూమ్లో ఉన్నా నేను ఇందాకేం చెప్పా, పలానా డేటానికి పలానా ఇంట్లో ఉన్నట్టుగా ఈ రోజు అదే ఇంటిని మీరు ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టుగా చూడండి. అంటే మీరున్న చిన్నింటిని అంత పెద్ద భవంతులాగా చేస్తూ ఉన్నదానికి కృతజ్ఞత చెప్పండి. అంటే మనకి ఏదైతే పొందామో దానికి కృతజ్ఞత చెప్పి ఏం కావాలో దాని మీద చేస్తే మనం ఆటోమేటిక్గా దాన్ని అచీవ్ చేయగలుగుతాం. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.